ఏంటండి క్యాండిల్స్ పట్టుకుని ఎంతమంది వచ్చారు? పవర్ కట్కి వ్యతిరేకంగా ధర్నా ఏమైనా చేస్తున్నారా? కాదండి, జోజో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నారు. మేమందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాము. ఓహో, అది బతకపోతే నన్ను చంపేసేలా ఉన్నాను. జోజో, దివ్య మాస్క్ వేసుకో. సచ్చిందా ఏంటి? అమ్మే బతికే ఉంది. సార్ బాగా ప్రిపేర్ అయ్యారుగా? నా ఎగ్జామినేషన్ కూడా ఇంత భయంకరంగా ప్రిపేర్ అవ్వలేదురా. గుడ్ గుడ్, ఓకే. అబ్బా, పైగా ప్రశంసలు ఒకటి. ఊరుకోండి సార్, మీరు మరీను. మీరు మాస్క్ వేసుకోరా? ఓ, ఇది వేసుకోవాలా? డోర్స్ క్లోజ్ చేయండి. నో నో నో, సిగ్నల్స్ రావు. సిగ్నల్సా? అంటే వెంటిలేషన్ దీనికోసం వెంటిలేషన్ కావాలి కదా, నా కోసం కాదు. ఓహో. ఇప్పుడు కత్తి పెట్టి గుండె దగ్గర కొయ్యి. మీ చెయ్యేంటి అలా వణుకుతుంది? యానిమల్స్ అంటే ఎఫెక్షన్ ఎక్కువ, మనుషులైతే ఈ పాటికి కోసేసేవాడిని. డోంట్ వరీ, డూ ఇట్. నేను చేయను. వాట్ హ్యాపెన్? నీతో చేపిస్తాను. చోచుని బ్రతికించిన క్రెడిట్ నీకే రావాలి. ఇదిగో నేను చెప్తాను, నువ్వు అలా చేసి కత్తితో హార్ట్ దగ్గరకు పోయి. బ్లీడింగ్ హెవీగా పోతుంది. నేను చెప్పిందే మీరు చెప్తారేంటి? కాటన్ పెట్టి క్లీన్ చేయి, అది కూడా చెప్పాలా? కాటన్ పెట్టి క్లీన్ చేయి, అది కూడా చెప్పాలా? యారా, కదులుతుందా? లేదు. అయితే పోయింది. జోజో, మై డియర్ జోజో, చూడు నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. పిచ్చిదాను, అది చచ్చింది. ప్లీజ్ మూవ్ జోజో, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. జోజో బతికింది. మసాలాలు గట్రా నూరేమనరా, సగం ఫ్రై సగం కర్రీ ఉండేద్దాం. బతికింది బే. నువ్వు ఆపరేషన్ చేసాక కూడానా? నా లవ్ని బతికించడానికి బతికింది. రే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. జోజోకి లైఫ్ ఇచ్చారు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఈ క్రెడిట్లు డెబిట్లు మావాడికి మామూలేనండి. ఏదన్నా మంచి మాట చెప్పండి. కరెక్ట్. మీరు ఇంత హెల్ప్ చేసిన తర్వాత నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, చేసుకోండి. రేపు 25th నా మ్యారేజ్, మీరందరూ తప్పకుండా రావాలి. బాయ్. నన్ను గూబ్ మీద కొట్టింది, నేను గుండెల మీద కొట్టేసింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లికి వెళ్ళి భోజనం చేద్దాం. మార్నింగ్ చూసి ఈవినింగ్ కల్లా మర్చిపోవడానికి ఇది సినిమా కాదరా. నా లవ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. పెళ్లి కొడుకు ఎక్కడో కనుక్కోండి. లైఫ్ అంటేనే ఐస్ లాంటిదిరా. అది విస్కీలోనూ కరుగుద్ది, లస్సీలోనూ కరుగుద్ది. అది ఎందులో కరగాలనేది మాత్రం ఆ పైవాడి మీద ఆధారపడి ఉంటుందిరా. ఎంజాయ్. పీతలా తాగుతున్నాడే ఆడే బావు దివ్యం చేసుకోబోయేది. సారీ, నువ్వు కదా చేసుకోబోయేది. ఏంట్రా ఇది? ఇంజెక్షన్. ఇది గుచ్చితే 24 hours లేవడు. బయట గౌస్ బై టాక్సీ వెయిటింగ్. డైరెక్ట్గా రాంచి కోల్ మైన్స్ కి తీసుకెళ్ళి వదిలేస్తాడు. తెలుగుంటే వారంలో వస్తాడు, రాకపోతే వార్తల్లో వస్తాడు. I'll be back, guys. హలో ఫాతిమా, తెరకు కితనీ బార్ బోల్నా రే? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వెంత ఫీల్ అవుతున్నావు నీకన్నా 10 times నేను ఫీల్ అవుతున్నాను. నేనేం ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోవట్లేదు ఫాతిమా. ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ యూస్లెస్. అందుకే షేమ్లెస్గా చెప్తున్నాను, నువ్వు కేర్లెస్గా వెళ్ళి మీ నాన్న చూసిన ఆ షేక్ గారిని పెళ్లి చేసుకుని సౌదీకి వెళ్ళిపో. తూ जी ले अपनी जिंदगी फातिमा, चा फातिमा. I missed you. ఏంటి బాస్, లవ్ ప్రాబ్లమా? నువ్వేమైనా సెట్ చేస్తావా? ఓ సిట్టింగ్ వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. చెప్పా. అయినా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బ్రో పెళ్ళాపడం. అమ్మాయి వాళ్ళ ఫాదర్ చాలా డేంజర్ తెలుసా? ఆయన గురించి నీకు తెలియాలంటే నీకు ఇన్సిడెంట్ చెప్పాలి. ఏం బావగారు, ప్రయాణం బాగా జరిగిందా? నువ్వు ఉండేది జూబ్లీ హిల్స్, నేను ఉండేది బంజారా హిల్స్. మధ్యలో ప్రయాణం ఎక్కడుందిరా? ఏదో మాట వరుస కదాలండి బావగారు. రండి లోపల పోదాం.
అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఆగండి, ఇందులో ఒక్కేదండి? ఒక్కేదే మర్చిపోయినట్టున్నారు బావగారు. ఎవరో ఒకళ్ళు జేబులో ఒక్కపడి పట్ల ఉంటదిగా, మేనేజ్ చేద్దాంలే. తాంబూలాల రోజు ఒక్క మర్చిపోవడమే. తొక్కలో ఒక్కలేదని మా నాన్నని కొట్టేసారు తెలుసా. పోనీ తిరగబడదాం అంటే బ్యాక్గ్రౌండ్ మాఫియా అంట. అనవసరంగా ఇరుక్కుపోయా బ్రో. ఇప్పుడు పెళ్ళి వదిలి పారిపోయారని తెలిస్తే చంపాడు. ఏహే, లవ్ చేసినోడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో. నిన్ను కేర్ చేసే అమ్మాయి కోసం లైఫ్లో ఒక్కసారన్నా డేర్ చేయి, మిగతాది నేను చూసుకుంటాను. ఈ రాత్రికి ఫాతిమాతో నీ నికా పక్కా. ఎక్కడ్రా నీ కొడుకు? రేపొద్దున పెళ్లి పెట్టుకుని పారిపోతాడా? ఎవర్రా ఫాతిమా? ఇందిరమ్మంటే ఎవరో చెబుతాం, సోని అమ్మంటే ఎవరో చెబుతాం, ఫాతిమా అంటే ఎవరో ఏం చెప్పేది? చంపేస్తా. ఇప్పుడు నా పరువేం కావాలరా బ్లడీ బగ్గర్? ఇంత బాధలో కూడా బర్గర్ తింటారా? అరవ బాకండే, ఫోన్ వస్తా ఉండదే. మా దగ్గర నా కొడుకే. ఆన్ చెయ్యి, స్పీకర్ ఆన్ చెయ్యి. నానా ఎలా ఉన్నావు నానా? ఏంద్ర ఎట్టా ఉండేది? నీదేం పోయింది? సీటీ రాసి పెట్టిపోయావు, చించి పీరికలు చేస్తా ఉన్నాడేడా? అంటే ఆ మెంటలోడు గెలిచిపోయిందా? అప్పో, స్పీకర్ ఆన్ చేసింది మొత్తం వింటా ఉండాడా? రేయ్, మందాయన్ రేంజ్ కాకపోయినా కూతురు సింప్లిసిటీ కోరుకుంటా ఉందని మన సంబంధం ఒప్పుకున్నాడు. నువ్వేంద్ర ఇట్టా చేశా? తొక్కలే, వాడి కూతురుకేమో మొగుడు సింపుల్ గా ఉండాలి, వాడికేమో అల్లుడు లోకుగా ఉండాలి. అందుకే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. నువ్వు నోరు మొయ్యి. ఇన్ని మాటలు చెప్తా ఉండవు గానే ఒక్క ఆడపిల్లని ఎత్తకపోయేంత ధైర్యం మేనేజ్ వచ్చిందిరా నీకు? లేకుంటే ఆ పిల్లని ఎత్తకపోయిందా? కాదు నాన్న, రాత్రి బార్లో దేవుడు కలిసాడు నాన్న. ఎన్నో పెగ్గులో. నీకు నా పెక్స్ కౌంటింగ్ కావాలా, మ్యాటర్ కావాలా? మ్యాటరే చెప్పు. లవ్ చేసినోడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో అని నాకు ధైర్యం ఇచ్చాడు. దానికి దేవుడైపోయాడా? అంతేకాదు నాన్న, దానికి చదువు పిచ్చి, దాని బాబాకేమో నిజంగానే పిచ్చి నన్ను ఎడ్యుకేట్ చేసి ఫాతిమాతో నా పెళ్లి చేశాను నాన్న. ఎవడ్రా వాడు? కట్ చేసి ఉంటాడుగా. నా ఫోన్ నాకు ఇండి బావగారు. అమ్మా తల్లి. దివ్య, ఇప్పుడు ఏమైంది? నువ్వంటే ఇష్టం లేనోడు పెళ్లికి ముందే వదిలేసి పారిపోయాడు. అదే పెళ్లి తర్వాత పారిపోయి ఉంటే? అయినా ప్రపంచంలో ఆడొక్కడైనా మీకు సూట్ అయ్యేది? వెతకండి, మీ ముందే మీతోనే మాట్లాడుతుంటాడు, వెతకండి. కరెక్ట్, వీడు చెప్పింది కరెక్ట్. నా పేరు అఖిల్ సార్. ఏదో ఒకటి. అమ్మా, ఇదే ముహూర్తానికి వాడికంటే మిలియనీర్ ని అందగాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. వీడికి అర్థం కావట్లేదు. అంకుల్, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఏ పెళ్లికైనా ప్రేమే పునాది, అది లేని పెళ్లి సమాధి. అర్థమయ్యేలా చెప్పరా? అంటే మీ ఆస్తిని కాకుండా మీ అమ్మాయిని ప్రేమించేవాడిని చూడండి, హ్యాపీగా ఉంటుంది. ఎస్, నా కాబోయే అల్లుడికి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు. నా కూతురు మీద చచ్చేంత ప్రేమ ఉంటే చాలు, వాడికిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు పదమ్మా. అమ్మయ్యా, వీడు నన్ను వదిలేశాడు. రేయ్, వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పారా? ఇంకా ప్రేమేంట్రా, ఇంకా డైరెక్ట్గా పెళ్ళే. పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే, పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే. प्यार दिल दे दो यार, నేను నీతో చేస్తున్నాలే ఊహల్లో విహార్. తూ మేరా ప్యార్ దిల్ దే దో యార్, తేనె సప్పగున్నదే ఉప్పు తీయగున్నదే, నీరు బగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే, ఒళ్ళు తూడుతున్నదే ఊపిరాగుతున్నదే చలి ఆగమరుపులోనా. పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే, పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే, పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే, పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే.
తోసేసావురా నా మనసుకి మతి మరుపెందుకిలా ఏం చేసావురా నిన్ను కలవక ముందర లేదు ఇలా ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది ప్రేమ కాలు పెట్టినాకే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే పిడికెడు మనసుకి ఎందుకనో ఇష్టం నువ్వురా అరసకనొక 10 రకములుగా గుర్తొస్తావురా ఈ సతమతం ఇది వర పెరుగనురా నింగి కింద ఉంటది నేల పైన ఉంటది చేయి జారుతుంటది గొంతు ఆరుతుంటది 2 అక్షరాలలో వేల లక్షణాలివే యారే ప్రేమ అంటే ఇంతే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే తూ మేరా ప్యార్ దిల్ దే దియా దేశంలోనే లేదట పెళ్లి ఆగిపోయిందని హర్ట్ అయ్యి యూరప్ వెళ్ళిపోయిందట ఏంటి యూరోప్ వెళ్ళిపోయిందా అవును నువ్వు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్తే మేమందరం ప్రశాంతంగా ఉంటాం నేను ఎలాగైనా యూరోప్కి వెళ్ళాల్సిందే ఎలా వెళ్తారు సార్ నువ్వేంటి నన్ను జాలిగా చూస్తున్నావు